టుడే టుమారో ప్రపంచ కప్ ఫైనల్లో ఆస్ట్రేలియా చేతిలో టీమిండియా ఓటమి పాలైంది. దీంతో 10 ఏళ్ల తర్వాత ఐసీసీ ట్రోఫీని ముద్దాడాలనే భారత్ కల కలగానే కరిగిపోయింది. అజేయ జైత్ర యాత్ర సాగిస్తూ ఫైనల్ చేరిన టీమిండియా ఫైనల్లో ఓడిపోవడాన్ని ఫ్యాన్స్ జీర్ణించుకోలేకపోతున్నారు. ఇదే సమయంలో షమి మాజీ భార్య పెట్టిన రీల్ వారికి మరింత కోపాన్ని తెప్పిస్తోంది. ఫైనల్లో టీమిండియా ఓటమి మ్యాచ్ తర్వాత రీల్ పోస్ట్ చేసిన షమి మాజీ భార్య. ఇక ఆ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. టీమిండియా స్టార్ బౌలర్ మహమ్మద్ షమి మాజీ భార్య హసీన్ జహాన్ మరోసారి వార్తల్లో నిలిచింది. ప్రపంచ కప్ ఫైనల్లో టీమిండియా ఓటమి తర్వాత ఇన్స్టాగ్రామ్లో హసీన్ జహాన్ పెట్టిన రీల్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీనిపై టీమిండియా ఫ్యాన్స్ మండిపడుతున్నారు. భారత్ ఓడిపోయిన బాధలో ఉంటే పుండు మీద కారం చల్లేలా ఈ రీల్ ఏంటి అంటూ ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఆదివారం రాత్రి ఆస్ట్రేలియా చేతిలో టీమిండియా ఓడిపోయిన తర్వాత హసీన్ జహాన్ ఇన్స్టాగ్రామ్లో ఓ రీల్ పోస్ట్ చేసింది. ఈ రీల్లో బ్యాక్గ్రౌండ్లో ఓ వాయిస్ వినిపిస్తోంది. అంతిమ విజయం మంచి మనసున్న వారిదే అనే డైలాగ్ బ్యాక్గ్రౌండ్లో వస్తోంది. దీనికి నిశ్చేజంగా ఉన్నట్లు ముఖం పెట్టి రీల్ చేసింది. అయితే ఈ రీల్ ఏ ఉద్దేశంతో చేసింది హసీన్ జహాన్ బయట పెట్టలేదు. కానీ టీమిండియా ఓటమి మీదే హసీన్ జహాన్ ఈ రీల్ చేసిందంటూ ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు. ఈ రీల్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ కాగా హసీన్ జహాన్ మీద నెటిజన్లు భిన్న రకాలుగా స్పందిస్తున్నారు. మహమ్మద్ షమి మీద ఉన్న కోపాన్ని దేశం మీద చూపించడం ఎందుకంటూ కొంతమంది విమర్శిస్తుండగా మరికొందరు మాత్రం టీమిండియాను ప్రోత్సహిస్తూ సానుకూలంగా రీల్ చేసిందని మద్దతు చెబుతున్నారు. గత కొంతకాలంగా షమి మీద విమర్శలు చేస్తూ వార్తల్లో నిలుస్తోంది హసీన్ జహాన్. షమి బాగా ఆడితేనే కదా తమ భవిష్యత్తు బాగుంటుందంటూ ఓసారి వ్యాఖ్యానించిన హసీన్ జహాన్ షమి మంచి క్రికెటర్ లాగే మంచి మనిషిగా ఉంటే తమ జీవితాలు బాగుండేవంటూ ఇటీవల అభిప్రాయపడింది. షమి మంచి మనిషిగా ఉంటే తన కూతురు భర్తతో తను సంతోషంగా జీవించేదాని అని చెప్పుకొచ్చింది. ప్రపంచ కప్ ఫైనల్లో టీమిండియా ఓడిపోయినప్పటికీ మహమ్మద్ షమి మాత్రం ఈ టోర్నీలో అద్భుతాలు సృష్టించాడు. 4 మ్యాచ్ల తర్వాత టీంలోకి ఎంట్రీ ఇచ్చిన షమి టోర్నీలోనే అత్యధిక వికెట్లు తీసిన బౌలర్గా నిలిచాడు. వన్డే ప్రపంచ కప్ 2023లో షమి 24 వికెట్లను పడగొట్టాడు.